ప్రస్తుతం సోషల్ మీడియాలో బాయ్కాట్ ట్రెండ్ టర్కీ నడుస్తోంది. 2023వ సంవత్సరంలో టర్కీలో భూకంపం సంభవించినప్పుడు మొదటగా ప్రతిస్పందించినటువంటి దేశం భారత్. ఆర్థిక సహాయం అందించింది టర్కీ దేశానికి. కృతజ్ఞత లేనటువంటి టర్కీ దేశం మొన్న పాకిస్తాన్కి ఆయుధాలు సరఫరా చేయటమే కాకుండా సైన్యాన్ని కూడా పంపింది. అందువల్ల భారత నెటిజన్స్ టర్కీకి సంబంధించిన దిగుమతులపైన నిషేధం విధించాలని చెబుతున్నారు. టర్కీకి భారతదేశానికి మధ్య దిగుమతులు ఎగుమతులు కనుక పరిశీలించినట్టయితే టర్కీ నుంచి భారతదేశానికి ముఖ్యంగా యాపిల్స్, మహారాష్ట్రలోని పూణేకు 1250 కోట్ల యాపిల్స్ దిగుమతి అవుతున్నాయి. సిమ్లా కూడా 850 కోట్ల యాపిల్స్ దిగుమతి అవుతున్నాయి. అదేవిధంగా రాజస్థాన్లోని ఉదయ్పూర్కు టర్కీ నుంచి మార్బుల్స్ 5,000 కోట్ల విలువైన మార్బుల్స్ కూడా దిగుమతి జరుగుతున్నాయి. ఇదొక లెక్క. మనము రెండు దేశాల మధ్య కనుక పరిశీలించినట్టయితే భారతదేశం నుంచి టర్కీకి వెళ్ళే వారి సంఖ్య 2022 సంవత్సరంలో 1,00,000 మంది ఉంటే 2024-25 సంవత్సరానికి వచ్చేసరికి 2,75,000 మంది టర్కీ దేశానికి వెళ్తున్నారు. అదేవిధంగా అజర్బైజాన్ కంట్రీని కూడా పరిశీలించినట్టయితే 2022లో 60,000 మంది వెళ్తే ప్రస్తుతం 2,50,000 మంది అజర్బైజాన్ కంట్రీకి వెళ్తున్నారు. మన ఇండియా నుంచే అజర్బైజాన్ రాజధాని బాకుకు ప్రతి వారం 10 ఫ్లైట్ల చొప్పున వెళ్తున్నట్టుగా నివేదికలు తెలియజేస్తున్నాయి. దీనివల్ల టర్కీకి విపరీతమైనటువంటి ఆదాయం పెరుగుతుంది. మన నెటిజన్స్ ఏమంటున్నారంటే ఇకనైనా టర్కీకి వెళ్లకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించాలంటున్నారు. అది ఒక లెక్కన గమనించినట్టయితే అది సాధ్యమైన పనిగా అగుపించటం లేదు. ఎందుకనంటే ప్రభుత్వం టర్కీకి వెళ్ళేటువంటి సంస్థలపైన నిషేధం విధించే అవకాశాలు లేవు. మన ముఖ్యంగా సెలబ్రిటీస్ టర్కీకి వెళ్ళి ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోట్ చేయడం వల్ల సామాన్య ప్రజలు వెళ్తున్నారు. ప్రస్తుతం బాయ్కాట్ ట్రెండ్ టర్కీ నడుస్తుంది కాబట్టి కొన్ని రోజులు వెళ్లకుండా ఉంటారు, కానీ మళ్ళీ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా టర్కీకి భారతదేశానికి మధ్యలో $14 బిలియన్ వాణిజ్యం జరుగుతోంది.